శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ నెల మాస ఫలితాలు. ఈ నెల ఈ రాశుల వారికి అనగా వృషభం, సింహం, తుల, ధనుసు, కుంభరాశుల వారికి విపరీతమైన ధనయోగం కలదు. మేషరాశి ఫలితాలు తెలుసుకుందాం. చూచేజవులో అశ్విని 4 పాదములు, లీలులేలో భరణి 4 పాదములు, ఆ కృత్తికలో 1వ పాదం కలిసి మేషరాశి అవుతుంది. ఈ రాశికి అధిపతి కుజుడు. పగడం అనే జాతి రత్నాన్ని ధరించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి మరియు నాగదేవత ఆరాధన చేయాలి. ఎరుపు మరియు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది. 1, 3, 5, 6, 8, 10, 11, 15, 18, 22, 23 ఈ యొక్క తేదీలు మీకు మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి. ఈ మాసం వీరికి కుజ, బుధ, గురు గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ధన ప్రాప్తి కలగగలదు. ఆస్తుల విషయంలో సోదర సోదరీమణులతో సఖ్యత ఏర్పడి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. వివాహ ప్రయత్నం నెరవేరగలదు. వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి సుఖంగా ఉండగలరు. విద్యార్థులు ఎంతో కష్టపడితే గాని చదువులో రాణించడం కష్టమవుతుంది. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన పదవులు రాగలవు. చేనేత వస్త్ర వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి. చెక్క, కలప వ్యాపారులు, సిమెంట్ వ్యాపారులకు గ్రహచార స్థితి వలన మంచి లాభాలు కలిగి ఉన్నాయి. తేనె మరియు ఇతరత్ర చిన్న వ్యాపారులకు అధికమైన శ్రమ తీసుకుంటే గాని మంచి ఫలితాలు రాగలవు. నూనె, ధాన్యం, పప్పు, దినుసుల వ్యాపారం చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కంప్యూటర్, ఎలక్ట్రికల్, మోటార్, మెకానిక్, డ్రైవింగ్ రంగం వారికి ఆదాయం బాగుగా ఉంటుంది. విద్యా వైద్య రంగం వారికి, రైల్ మరియు ఎయిర్లైన్ రంగం వారికి గ్రహస్థితి బాగుగా ఉండగలదు. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా రాగలవు. విద్యా ఉద్యోగ విషయంలో విదేశాలు వెళ్లే వారికి అనుకూలమైన గ్రహస్థితి కలిగి ఉన్నందున అక్కడ ప్రయత్నం నెరవేరుతుంది. అక్కడ నివసించే వారి గ్రహస్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి అధికమైన లాభాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.